ఏంట్రా అంత కోపంగా వస్తున్నావు? ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కన్ఫ్యూజనే బ్రో. ఫ్యూచర్ బాగుండాలా ఎస్ఐపి చే, పిల్లలు బాగుండాలా ఎస్ఐపి చే, సుఖంగా బతకాలా ఎస్ఐపి చే, చచ్చిపోవాలా ఎస్ఐపి చే అంటారు. ఓ ఓ ఓ ఏమైంది ఇప్పుడు? మొన్న మా వీధిలో 6th క్లాస్ చదివే కుర్రోడు కూడా టీ తాగుతుంటే వచ్చి టీ తర్వాత సిప్ చేద్దు, ముందు మ్యూచువల్ ఫండ్ లో సిప్ చే అన్నాడు. టీ మొహాన్ కొట్టాలనిపించింది, ఎందుకులే నాగా. ఎందుకు ఏమైంది అది చెప్పరా? ఈ ఎస్ఐపీలు చేయమని అందరూ చెప్తారు బ్రో, కానీ ఆ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అది ఎవడు చెప్పడు. ఒక్కొక్కసారి పద్మవ్యూహంలో అభిమన్యుడిలా అనిపిస్తుంది, ఎంట్రీ తెలుసు కానీ ఎగ్జిట్ తెలియదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఈ 2 డౌట్స్ అయితే తప్పకుండా ఉంటాయి. ఒకటి, నేను ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ రైటేనా అని. ఇంకొకటి, నేను ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ని అసలు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని. ఫస్ట్ డౌట్ని మనం ఇంకేదైనా వీడియోలో డీప్గా అయితే డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ వీడియోలో ఆ సెకండ్ డౌట్ ఏదైతే ఉందో, మన మ్యూచువల్ ఫండ్స్ని అసలు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో మీరు కూడా మీ మ్యూచువల్ ఫండ్ జర్నీలో పద్మవ్యూహంలో అభిమన్యుడిలా కాకుండా రైట్ ఎగ్జిట్ తెలిసిన అర్జునుడిలా అవ్వాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. అండ్ ఇదే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఆమె చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్లో కాంప్లికేటెడ్ మనీ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు అయితే పెడతాం. సో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనం ఎగ్జిట్ తీసుకుంటున్నామంటే దాని వెనక ఉండాల్సిన మెయిన్ రీజన్ గోల్ అచీవ్మెంట్స్. మ్యూచువల్ ఫండ్సే కాదు, మనం అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా దానికి ఒక పర్పస్ అయితే ఉండాలి. సో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అసలు మనం దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం ఒక గోల్ ని సెట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. లైక్ రిటైర్మెంట్ కోసం అవ్వచ్చు, చైల్డ్ కోసం అవ్వచ్చు, లేదా ఏదైనా హౌస్ పర్చేస్ చేయడానికి డౌన్ పేమెంట్ కోసం అవ్వచ్చు, ఆర్ మ్యారేజ్ కోసం అవ్వచ్చు. ఇలా ఏదో ఒక గోల్ ని సెట్ చేసుకోవడం ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ లో డిసిప్లిన్ అయితే పెరుగుతుంది. సో వన్స్ మీరు అనుకున్న గోల్ ని ఫుల్ఫిల్ చేసే అమౌంట్ ని రీచ్ అయ్యాక ఆ మ్యూచువల్ ఫండ్స్ నుంచి అయితే ఎగ్జిట్ అయ్యి మీ గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫాక్ట్ ఆ గోల్ అచీవ్ అవ్వక 1-2 years ముందు నుంచే మన ఫండ్స్ ని సెల్ చేస్తూ సేఫర్ అసెట్ సైడ్ మూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే మీరు ఒక గోల్ కోసం 10 years వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ అలాగే 10 years కంటిన్యూ కూడా చేశారు అనుకుందాం. సో ఆల్మోస్ట్ మీ గోల్ కి మీరు నియర్ అవుతున్నప్పుడు, లైక్ బిఫోర్ 12 months ఆర్ 24 months నుంచే మీ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ చేసి ఆ మనీని స్లోగా డెట్ ఫండ్ సైడ్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ సైడ్ కానీ మూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో సమ్ రీజన్స్ వల్ల మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఆ వాలటాలిటీ నుంచి మీ కార్పస్ అయితే ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ సేఫర్ ఫండ్స్ అంటే లిక్విడ్ ఫండ్స్ అవ్వచ్చు, డెట్ ఫండ్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ లో రిటర్న్స్ తక్కువ ఉన్నా మీ రిస్క్ కూడా తక్కువే ఉంటుంది. ఇన్ కేస్ ఈ లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఏంటో ఐడియా లేకపోతే మన ఛానల్ ఆ టాపిక్ మీద డీటెయిల్ వీడియో ఉంది, ఎండ్ కార్డ్స్ లో ఉంచుతా, కావాలంటే చూడండి. అండ్ ఈ సేఫర్ ఫండ్స్ లో మీరు మనీ మూవ్ చేసినప్పుడు కూడా 2 types లో అయితే చేయొచ్చు. ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్ అంతా సెల్ చేసి సింగిల్ షాట్ లో ఆ మనీని డెట్ ఫండ్స్ ఆర్ సేఫర్ ఫండ్స్ కి మూవ్ చేయడం, లేదంటే ఎస్టీపీ ఆర్ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ యూజ్ చేసి యాక్టివ్ ఫండ్స్ నుంచి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అయితే డెట్ ఫండ్స్ కి మూవ్ చేసుకోవచ్చు. ఇలా మీ ఫైనాన్షియల్ గోల్స్ కి దగ్గరలో ఉన్నప్పుడు లేదా వాటిని అచీవ్ చేసినప్పుడు తప్పకుండా మీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎగ్జిట్ చేయండి. బికాస్ చాలా మంది అంత అమౌంట్ ఫామ్ అయ్యాక ఎమోషనల్లీ దాంతో అటాచ్ అయ్యి గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్ మీ ఫ్యూచర్ గోల్స్ ని అచీవ్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లా పనిచేయాలి, కానీ అవే ది ఎండ్ అయిపోకూడదు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ మీ మ్యూచువల్ ఫండ్స్ ని మీరు సెల్ చేయాల్సింది మీ ఫండ్స్ అండర్ పర్ఫార్మ్ చేసినప్పుడు. మార్కెట్ లో మనం డైలీ చాలా నాయిస్ ని వింటూ ఉంటాం, ఈ ఫ్లెక్సీ క్యాప్ బాగుందని, ఆ స్మాల్ క్యాప్ బాగుందని, ఇంకేవో సెక్టోరల్ ఫండ్స్ బాగున్నాయి అని. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన యాక్టివ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్లీస్ట్ బెంచ్ మార్క్ నైనా బీట్ చేస్తున్నాయా లేదా అనేది. బికాస్ మీరు ఇన్వెస్ట్ చేసిన యాక్టివ్ ఫండ్ మినిమం బెంచ్ మార్క్ ని కూడా బీట్ చేయట్లేదు అనుకోండి, ఇండెక్స్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే అడిషనల్ గా మీరు పే చేసే ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉంటుందో అది యాక్టివ్ ఫండ్స్ లో కంప్లీట్లీ వేస్ట్ అవుతుంది. సో మర్చిపోకుండా మీ ఫండ్ ఒక పర్ఫార్మెన్స్ ని బెంచ్ మార్క్ తో అయితే కంపేర్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇన్ కేస్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల 1 or 2 quarters బెంచ్ మార్క్ కన్నా అండర్ పర్ఫార్మ్ చేసినా పర్లేదు, బట్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ క్వార్టర్ బెంచ్ మార్క్ కన్నా బిలో రిటర్న్స్ డెలివర్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఆ ఫండ్ ఒక మేనేజ్మెంట్ అంత గొప్పగా లేదని అర్థం. అందుకే మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది లాంగ్ టర్మ్ రిటర్న్స్ లో చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఇలా అండర్ పర్ఫార్మ్ చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ లో బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేయలేకపోవచ్చు. సో మీ ఫండ్ కన్సిస్టెంట్ గా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నట్టయితే ఇట్స్ టైమ్ టు రీథింక్ అండ్ రీబ్యాలెన్స్ యువర్ మ్యూచువల్ ఫండ్స్. ఆ టైంలో అండర్ పర్ఫార్మ్ చేస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. బికాస్ ఆ మనీని బెటర్ ఆపర్చునిటీ ఉన్న ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ రిటర్న్స్ కూడా ఆప్టిమైజ్ అవుతాయి. సో మర్చిపోకుండా క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ మీ ఫండ్ ఒక పర్ఫార్మెన్స్ అయితే రివ్యూ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ పోర్ట్ఫోలియో ఓవర్లాప్ అండ్ డైవర్సిఫికేషన్. చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు తెలియకుండా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఈ పోర్ట్ఫోలియో ఓవర్లాప్. అంటే సేమ్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్న మల్టిపుల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, లార్జ్ క్యాప్ కేటగిరీలోనే మల్టిపుల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ఇలా ఫ్లెక్సీ క్యాప్ అని స్మాల్ క్యాప్ అని సేమ్ కేటగిరీలో మల్టిపుల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫండ్స్ అన్ని కూడా సేమ్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మీ ఫండ్స్ లో ఈ ఓవర్లాప్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సమ్ రీజన్ హోల్డ్ చేస్తున్న స్టాక్స్ లో ఏమైనా నెగిటివ్ న్యూస్ ప్లే అయింది అనుకోండి, దానివల్ల
దానివల్ల మీరు హోల్డ్ చేస్తున్న అన్ని ఫండ్స్ కూడా ఎక్కువగా కరెక్ట్ అవుతాయి. అందుకే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ లో ఈ ఓవర్లాప్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మీరు హోల్డ్ చేస్తున్న ఫండ్స్ ఒక ఓవర్లాప్ పర్సెంటేజ్ చెక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో టూల్స్ ఫ్రీగానే ఉంటాయి. ఎగ్జాంపుల్ కి నేను SBI లార్జ్ క్యాప్ ఫండ్ ని అండ్ HDFC లార్జ్ క్యాప్ ఫండ్ ని కంపేర్ చేసి వీటి మధ్య ఓవర్లాప్ పర్సెంటేజ్ ఎంత ఉందో చూపిస్తా. అగైన్ ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే గానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. ఈ 2 ఫండ్స్ లో మోర్ దెన్ 44% ఆఫ్ ది పోర్ట్ఫోలియో ఓవర్లాప్ అవుతుంది. అంటే 44% ఆఫ్ ది స్టాక్స్ ఈ 2 ఫండ్స్ లో కామన్ గా ఉన్నట్టు. ఇలా మీరు ఏ కేటగిరీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఒకసారి మీ పోర్ట్ఫోలియో ఫండ్స్ అన్నిటిలోనూ ఏమైనా ఓవర్లాప్ జరుగుతుందో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ ఓవర్లాప్ పర్సెంటేజ్ బాగా ఎక్కువ ఉంటే మీ రిస్క్ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఈ ఓవర్లాప్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. మేబీ 20 to 25% కన్నా బిలో ఉంటే అది బెటర్ అనుకోవచ్చు. అండ్ మీ అసెట్ అలొకేషన్ ఎప్పుడు కూడా రైట్ గా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేక్ షూర్ మీ పోర్ట్ఫోలియోలో ఈక్విటీతో పాటు గోల్డ్, డెట్, క్యాష్, రియల్ ఎస్టేట్ ఇలా డిఫరెంట్ అసెట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బై ఎనీ ఛాన్స్ ఒకటే అసెట్ క్లాస్ లో బాగా ఎక్కువగా వెయిటేజ్ అవుతున్నట్టు అయితే అప్పుడు రీబ్యాలెన్స్ చేయడానికి ఒక అసెట్ క్లాస్ నుంచి మనీని ఇంకొక అసెట్ క్లాస్ కి మూవ్ చేయడం బెటర్. ఇలా మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఓవర్లాప్ ఎక్కువగా జరుగుతున్నా లేదా అసెట్ అలొకేషన్ లో మ్యూచువల్ ఫండ్స్ లోనే బాగా ఎక్కువ వెయిటేజ్ ఉంది అనుకుంటే ఈ కేసెస్ లో మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ తీసుకొని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్. Now let's jump into the next reason, reassessing your goals. మనం కొన్ని గోల్స్ సెట్ చేసుకొని వాటిని అచీవ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేస్తాం. బట్ మధ్యలో కొన్ని బెటర్ ఆపర్చునిటీసే రావచ్చు. మేబీ బెటర్ జాబ్ కి షిఫ్ట్ అవడానికి అప్ స్కిల్లింగ్ కోసం మనీ నీడ్ ఉండడం, లేదా మ్యారేజ్ ఆర్ కిడ్స్ తర్వాత మన గోల్స్ లో కొన్ని చేంజెస్ రావడం లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రీమ్ హౌస్ కొందామని మీరు 25 years ఉన్నప్పటి నుంచే SIP స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 10 years వరకు ఇలాగే కంటిన్యూ చేసి డౌన్ పేమెంట్ కి అమౌంట్ ఫామ్ అయ్యాక ఇల్లు తీసుకుందామని ప్లాన్ చేశారు. బట్ 28-29 years లో మీకు పెళ్లి అవ్వడం, ఆ తర్వాత కిడ్స్ అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ కి ప్రియారిటీ ఇవ్వాలనుకోవడం వల్ల హౌస్ డౌన్ పేమెంట్ బదులు చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం మనీ సేవ్ చేయాలనుకున్నారు. అలాంటి కేసులో మీ హౌస్ డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొన్ని ఇయర్స్ అయితే పోస్ట్ పోన్ చేస్తారు. ఈ కేసులో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కిడ్స్ ఎడ్యుకేషన్ కి రీఅసెస్ చేస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆపడం కాదు, బట్ మీ గోల్స్ లో చేంజెస్ రావడం. అలా రీఅసెస్ చేశాక వాళ్ళ గోల్స్ కి తగ్గట్టు ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాన్ చేయాలి. అండ్ అలా కాకుండా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికో లేదా అప్ స్కిల్లింగ్ కోసమో స్పెండ్ చేయాలనుకుంటే అప్పటి వరకు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్ గా అవి సెల్ చేసి వేరే వాటికి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీ గోల్స్ లో చేంజెస్ వచ్చినప్పుడే కాదు, మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్టైల్ గానీ, ఫిలాసఫీ గానీ, ఫండ్ మేనేజర్ గానీ ఇలా వీటిలో చేంజెస్ వచ్చినా కూడా ఒకసారి మీ ఫండ్స్ ని కంప్లీట్ గా అనలైజ్ చేసుకొని దాని రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోవడం బెటర్. ఇలా మీ గోల్స్ ని రీఅసెస్ చేయడానికో లేదా మీరు ఒకటి అనుకోని ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాక ఆ ఫండ్ రిలేటెడ్ గా మీకు నచ్చని చేంజెస్ ఏమైనా వచ్చినా కూడా మీ మనీని అక్కడి నుంచి బెటర్ ప్లేస్ కి అయితే మూవ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫైనాన్షియల్ క్రిటికాలిటీ. కొన్నిసార్లు లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే జరగచ్చు. అంతా బాగా అవుతుందో అనుకున్నప్పుడే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అప్పటి వరకు సేవ్ చేసుకున్న మనీ అంతటిని తీసుకొని వెళ్ళిపోతుంది. లైక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ కి అన్ఫార్చునేట్ గా ఏమైనా అయినా, ఆర్ సమ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ ని ఫేస్ చేసిన, ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎవరు గెస్ట్ చేయలేరు. ఇండియాలో చాలా మందికి ఏదో ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ FDs అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, చిట్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు. ఇలా స్టేటస్ తో సంబంధం లేకుండా అందరూ ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఈ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంది కన్సిడర్ కూడా చేయరు. లైక్ హెల్త్ రిలేటెడ్ గా ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే ఒక సింపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల చాలా ఎక్కువ మనీనే మీ పాకెట్ నుంచి పే చేయకుండా అయితే ఆ మనీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరే ఎర్నింగ్ పర్సన్ అయ్యి ఉండి మీ ఫ్యామిలీ అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటే ఆ కేసులో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆ రిస్క్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే జాబ్ లాస్ ఆర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే ఒక ఎమర్జెన్సీ ఫండ్స్ ని ఉంచుకోవడం వల్ల ఆ రిస్క్ నుంచి అయితే మనం బయటపడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఈ రెండు కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒక పార్ట్ లో అయితే ట్రీట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎక్కడ బిల్డ్ చేసుకోవాలి అనే ఐడియా లేకపోతే మన ఛానల్ ఫుల్ వీడియో ఆల్రెడీ ఉంటుంది. టైం తీసుకుని ఆ వీడియోని అయితే చూడండి, ఎండ్ కార్డ్స్ లో ఉంచుతా. అండ్ బెస్ట్ టర్మ్ అండ్ హెల్త్ ప్లాన్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ని అయితే ఉంచుతున్నా. ఆ లింక్ మీద క్లిక్ చేసి వేరే హెల్త్ అండ్ టర్మ్ ప్లాన్స్ ని కంపేర్ చేసి మంచి వాటిని పిక్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఐడియా లేదనుకుంటే మన ఛానల్ లో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మీద డీటెయిల్ రివ్యూసే ఉంటాయి. టైం తీసుకొని వాటిని చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ 3 థింగ్స్ ని సార్ట్ చేసుకోకపోతే ఫైనాన్షియల్లీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ని సెల్ చేయడం తప్ప వేరే వే అయితే ఉండదు. అండ్ ఆ కేసులో మనం ఎగ్జిట్ తీసుకొనే తీరాలి. ఇవి ఓవరాల్ గా మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటే ఉండాల్సిన మెయిన్ రీజన్స్. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అన్న కన్ఫ్యూజన్ తో అయితే ఉండకండి. హోప్ ఈ వీడియో మీకు వాల్యూని యాడ్ చేసింది అనుకుంటున్నా. ఇన్ కేస్ వాల్యూని యాడ్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బై బై.